సో మనము ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం, పీసీఓడితో నేను సఫర్ అవుతున్నాను. నా నెక్స్ట్ జనరేషన్ దానికి సఫర్ అవ్వద్దు అంటే ఆహారపు అలవాట్లు, కార్బోహైడ్రేట్ తక్కువ చేసుకొని ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి, అట్లీస్ట్ మినిమం 30 to 45 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ 2 అలవాట్లలో మార్పుతోటి నెక్స్ట్ జనరేషన్కి ఆ పీసీఓడి అనే భూతాన్ని మనం ట్రాన్స్మిట్ చేయకుండా ఆపేయచ్చు. అంటే మనకి ఒకవేళ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉంది అంటే యాజ్ ఏ మదర్గా అది పిల్లలకి ఇవ్వద్దు అంటే పుట్టిన పిల్లలకి కానీ మనం కానీ ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని రికవరీ చేసి 100%. ఈ విషయం అర్థం చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడము, మందులు వాడడము, నేను ఎంత చేసినా కూడా నేను చాలా చేస్తున్నాను కానీ లావు తగ్గడం లేదు, అది తప్పు. 100% ఒబేసిటీ ఈజ్ కంట్రోలబుల్. చేసే పద్ధతి మార్చుకోవాలి. నేనేం తినట్లేదు అయినా లావు ఉన్నాను, తినడం కాదు అక్కడ ప్రాబ్లం, బర్న్ చేయట్లేదు, క్యాలరీస్ బర్న్ చేయాలి. అదొక్కటి అలవాటు చేసుకుంటే పీసీఓడి అనేది మనం పూర్తిగా నాశనం చేసేయచ్చు.